నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను సేవకుడుగా అంగీకరించబోతున్నాడు. నా సేవకుడైన పిలవబోతావన్నాడు. చాలాసార్లు మనం దేవుడిచ్చి ఆధిక్యతను పోగొట్టుకుంటున్నాం. ఎంత నమ్మకంగా ఉంటే నా సేవకుడు అంటే బాగుండేది, అతని సేవకులను బాగుంది. కానీ నా సేవకుడని దేవుడు నిన్ను గురించి చెప్పాలిగా. ఈ రోజున సేవ చేస్తున్న వాళ్ళంతా సేవకులు కాదు, సంఘంలో భక్తి చేసిన వాళ్ళంతా భక్తిపరులు కాదు. నిన్ను చూసిన దేవుడు, నన్ను చూసిన దేవుడు ఇతడు నా సేవకుడు అనాలి, వీడు నా సొత్తు అనగలగాలి. ఇజ్రాయిల్ అందరిని చూసి నా సొత్తు అనలేకపోయాడు. తమకిష్టమైన వారిని ఆయన సొంత జనాంగంగా చేసుకున్నాడని బైబిల్లో రాయబడి. అంటే నీ నమ్మకత్వం, నీ యథార్థత, నీ పవిత్రత, నీ విధేయత, నీ వినయం నిన్ను దేవుడు సేవకుడుగా అంగీకరించునగాక. వీడు నా జనాంగం అని దేవుడు అంగీకరించునగాక. మరి మనలో యథార్థత లేకపోతే, పైసాలో యథార్థత లేక, పలుకులో యథార్థత లేక, అప్పగించిన పనిలో నమ్మకత్వం లేక, దేవుని సేవలో యథార్థత లేక, మనం కుయుక్తులతో ఏదో నాటకీయంగా లోకంలో ఆడినట్టుగానే ఇక్కడ ఆడామనుకోండి, దానివల్ల దేవుడికి ఏమి నష్టం రాదు. బ్రతికినంత కాలం దేవుడు నోట నుండి నా సేవకుడు, నా బిడ్డ, నా భక్తుడు, అతడు నా స్నేహితుడు అనే మాట నువ్వు పొందవుగా. ఒంటి నిండా కొవ్వు పట్టవచ్చు, కొండ నిండా సొమ్ము ఉండొచ్చు, బిల్డింగుల మీద బిల్డింగులు సంపాదించవచ్చు. నీ యొక్క భక్తిలో అన్నీ ఎదిగిన కొవ్వు కరుగుద్ది, కొండ బగులుద్ది. కానీ దేవుడు పిలిచే పిలుపు గొప్పగా ఉంటుందిగా. ఇతడు నా సేవకుడు. మీ అందరికీ దండం పెడి చెబుతున్నా, వెండి బంగారాల కొరకు భక్తిలో రాకక్కరలా, సంపాదన కొరకు ఎక్కడ తిరగక్కరలా. నీ ప్రయాసలో, నీ పరుగులో, నీ తీర్మానం ద్వారా ఒకనాడు నువ్వు విశ్వాసివి. రెండో దశ వేగు చూచేవాడు, మంచి సమాచారం చెప్పేవాడు. మూడోది ఏమిటో తెలుసా? దేవుని ద్వారా నా సేవకుడు అనిపించుకోగలగాలి. దేవుడు ఆ మాట అనకపోతే నువ్వు సేవ చేసినా అంతంత మాత్రంగానే ఉంటుంది, పాట పాడిన అంతంత మాత్రంగానే ఉంటుంది, నువ్వు జనాన్ని కూడగట్టిన అంతంత మాత్రంగా ఉంటుంది, గోపురం కట్టిన అంతంత మాత్రంగానే ఉంటుంది. నీవు నా బిడ్డ అని అనలేదు. ఆయన అబ్రహాం నా స్నేహితుడు అంటున్నాడు, మోషే నా ఇల్లు నమ్మకస్తుడు అంటాడు, యోబు అంటే నా స్నేహితులు ఎవరు లేరు అంటాడు. ఇతను చూసి అంటాడు నా స్నేహితుడు. అది ఇంతకాలం బతికి దేవుడు చేత సేవకుడు అనిపించుకోకపోతే, దేవుని చేత నా ప్రజ అనిపించుకోకపోతే, వీడు నా బిడ్డలని దేవుడు నీ గురించి చెప్పకపోతే, సొమ్ము విరిగితే ఏమవుతుంది? దుర్దినాలు రాకమునిపే మన జీవితంలో నాగటి మీద చెయ్యి వేసిన మనం ప్రభు ద్వారా దీవించబడాలి. అయితే నీవు కానీ నాగటి మీద చెయ్యి వేసి వెనుదిరిగి చూస్తే అన్నీ కోల్పోతావు. రాజ్యం కోల్పోతావు, ఆస్తిని కోల్పోతావు, పరపతి కోల్పోతావు, నీ ప్రయోజనాలు అన్నీ కోల్పోతావు. కానీ నాగట మీద చేయి వేసి ముందుకు చూడగలిగితే ఆయన ఏమంటాడు తెలుసా? ఇతడు నా సేవకుడు.